హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీరు చూడబోతున్నది ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ శారీస్ అండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు శారీస్ కోసం. నేను చాలా ట్రై చేసిన తర్వాత ఈ కలర్స్ నాకు దొరికాయి. వీటిలో కొన్ని మల్టిపుల్ దొరికినాయండి, అంటే కలర్కి 2-3 పీసులు అలా ఉన్నాయి. అందుకనే నేను ఈచ్ కలర్ ఒక శారీ చొప్పున నేను వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఏదైనా నచ్చితే కనుక అందులో బుక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా అది 2-3 పీసుల్లో ఉన్నది సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి దొరికే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో తెలియదండి. దాదాపు 2 months పైన పట్టింది అనమాట. అది కూడా ప్రతిరోజు వీవర్ని స్వాతి ముత్యంలో కమల్ హాసను నా ఉద్యోగం అంటాడు కదా, అలాగే నేను కూడా నా ఖాదీ చీరలు స్టాక్ అని వెంట పడగా 2 నెలల పైన పట్టిందండి. అందుకని ఈసారి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు, వెయిట్ చేస్తున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి. చూసేద్దామా మరి? కదండి, ఎంత బాగున్నాయో కలర్స్. తర్వాత నేను ఇంకొక అప్డేట్ ఇవ్వడం మర్చిపోయానండి. శారీస్ పెరుగుతాయని చెప్పారండి వీవరు, కాబట్టి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈసారి తప్పనిసరిగా కొనుక్కోండి. ఆల్రెడీ జెరీకోటా వీవర్ నుంచి కూడా అప్డేట్ వచ్చిందండి, కాస్ట్ పెరుగుతాయని. అలాగే వీళ్ళు ఖాదీ శారీస్ వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా ఏమేమి ఫ్యాబ్రిక్స్ పెరుగుతాయో మనకు కూడా ఐడియా లేదు, కాకపోతే నాకు అప్డేట్ రాగానే నేను మీకు చెప్తూ ఉంటాను. ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ సంపెంగ కలర్ అండి. లైట్ సంపెంగ, చాలా బాగుంది కలరు. మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందండి. అలాగే టెంపుల్ బార్డర్ కూడా ఉంది. ఖాదీలో మనం యూజువల్గా చూస్తూ ఉంటాం కదా ఈ టెంపుల్ బార్డర్, అలాగే ఈ శారీ కూడా వచ్చింది. పళ్ళులో ఒక జెరీ స్ట్రైప్ మాత్రమే ఉంటుందండి. ఆల్రెడీ ఖాదీ శారీస్ తీసుకున్న వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుంది, కాకపోతే కొత్త వాళ్ళ కోసం ఫస్ట్ శారీకి క్లియర్గా చెప్తున్నా. నెక్స్ట్ శారీ నుంచి కలర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో. బోత్ సైడ్స్ కూడా ఇవే బార్డర్స్ ఉంటాయండి. చాలా క్లాస్గా డీసెంట్గా ఉందండి శారీ అయితే. లైట్, చాలా లైట్ సంపెంగ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీస్ అన్నిట్లో కూడా. మీకు కావాలంటే బ్లౌజ్ అలా వదిలేసేసి వేరే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోండి. మంచి పింక్ కలర్ అండి. పింక్కి బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. అలాగే ముందు శారీ కన్నా కొంచెం పెద్దగా టెంపుల్ బోర్డర్ ఉందండి. పళ్ళులో అయితే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ జెరీ స్ట్రైప్ ఇచ్చారు. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. పింక్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. వీటిలో కొన్ని శారీస్ మల్టిపుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది కూడా నాకు 2 ఉన్నట్టు గుర్తు. మీరు పర్చేస్ చేసేటప్పుడు అడుగుతారు కాబట్టి నేను ఎలాగో చెప్తాను అప్పుడు. బ్లాక్ కలర్కి ఎల్లో బోర్డర్ అండి. ఇవైతే 2 పీసెస్ ఉన్నాయి. మంచి జెడ్ బ్లాక్కి ఎల్లో కలర్ బోర్డరు, అలాగే ఎల్లో కలర్ టెంపుల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కలనేత లాగా ఉంటుందండి. అందుకనే బోర్డర్ అంత బ్రైట్గా ఉండకుండా అలా చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. చూడండి పళ్ళు చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా సేల్ చేసామండి ఈ శారీ. చూసారా ఎంత బాగుందో. లైట్ పెసర గ్రీన్ అండి, చాలా బాగుంది షేడ్ అయితే. లైట్ పెసర గ్రీన్ కి మజంతా పింక్ బోర్డర్ వచ్చిందండి. అలాగే చివరిలో వచ్చేసి చిన్న లైన్ రాణి పింక్ తో ఉంది. అలాగే మజంతా కలర్ గ్రీన్ లో మిక్స్ అయిపోయినట్టుగా బోర్డర్ వచ్చింది, టెంపుల్ బోర్డరు. పళ్ళులో వచ్చేసి సిల్వర్ జరీతో వచ్చిందండి, ఒక ప్యానల్ లాగా. ఇది వచ్చేసి పైన వైపు. చాలా బాగుందండి. పట్టు చీరల కాంబినేషన్ కదా, అసలు చాలా అందంగా. అంటే జనరల్గా ఇప్పుడు ఇది కాటన్ ఫ్యాబ్రిక్, కానీ అలా కాకుండా చాలా బాగుంది. బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇదైతే నేను ఖాదీ శారీస్లో ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ కలరు. చాలా బాగుంది. సీ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది. అలాగే పళ్ళులో జరీ వచ్చి ఈ శారీకి గోల్డ్ కలర్లో వచ్చిందండి. ఈ శారీస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇమీడియట్గా పర్చేస్ చేయండి. ఇవి దొరకడం చాలా కష్టంగా ఉంది. ముందే చెప్పినట్టుగా ఈ నూలు కూడా చేత్తోనే వడకాలి, చీర కూడా చేత్తోనే నేయాలి. దానివల్ల చాలా టైం తీసుకుంటుంది.
ఒక 10, 15, 20 చీరలు దొరకడానికి 2 నెలలు 3 నెలలు టైం పడుతుందండి. చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ శారీ కలరు వీడియోలో కరెక్ట్గా రాలేదండి. అసలు ఇది ఆనియన్ పింక్ ఒకలాంటి షేడ్, అసలు చాలా బాగుంది. డిఫరెంట్ షేడ్. వీడియోలో అయితే పింక్ లాగా కనిపిస్తుంది నార్మల్గా, కానీ బయట అయితే ఎగ్జాక్ట్ కలర్. నేను ఫోటో తీయడానికి ట్రై చేస్తానండి, పర్చేస్ చేసేటప్పుడు అడగండి. ఇది వచ్చేసి గాజు అనే బ్లూ అండి. మీకు కొంచెం బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే పీకాక్ బ్లూకి దగ్గరగా ఉంటుంది. మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. బోత్ సైడ్స్ కూడా ఎల్లో కలర్ బోర్డర్, అలాగే టెంపుల్ బోర్డర్. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీతో ప్యానల్ ఇచ్చారండి. ఈ శారీ కలర్ కూడా వీడియోలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మీకు ఐడియా ఉంటే గాజు అనే బ్లూ ఎగ్జాక్ట్గా అదే బ్లూ అండి. ఇదిగోండి పైన వైపు బోత్ బోర్డర్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది. లైట్ ఆరెంజ్ కలర్ అండి, చాలా బాగుంది చీర కూడా. అసలు ఖాదీ చీరలు అంటేనే ఆ రాయల్ లుక్, బ్యూటీ వేరు. కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇంకా బాగున్నాయి. ఈ సారీ కొట్టినట్టుగా కాకుండా చూడగానే కంటికి హాయిగా అనిపించే ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ కి పింక్ బోర్డర్, రాణి పింక్, అలాగే టెంపుల్ బోర్డర్ అండి. పళ్ళులో వచ్చేసి గోల్డ్ కలర్ జరీ ప్యానల్ ఉంది. ఈ శారీస్ కి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. మీకు వద్దు అనుకుంటే బ్లౌజ్ అలా వదిలేసి వేరే బ్లౌజ్ ఏదైనా కూడా పేరప్ చేస్తాం. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్ శారీకి రాయల్ బ్లూ బోర్డర్ వచ్చిందండి. బోర్డర్ చివరన గ్రీన్ కలర్ యాడ్ అయింది. చూడండి ఎంత బాగుందో. అలాగే పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్ ఉందండి. మీరు చెప్తే నమ్మరు, ఒక్క శారీ నేను ఉంచుకుందామంటే కూడా మిగలట్లేదండి, అంత స్కేర్సిటీ వస్తుంది చీరలు. ఏదో ఒకటి పక్కకు తీసుకోవడం, తర్వాత ఎవరన్నా అడిగినప్పుడు అయ్యో ఏమోలే ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేయడం అలా అవుతుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. చాలా చాలా బాగున్నాయి చీరలు అన్నీ కూడా. ఇదిగోండి బోర్డర్స్. నాకు బాగా నచ్చిన వాటిలో ఈ శారీ కూడా ఒకటండి. లైట్ మావ్ కలర్, మావ్ కలర్కి మంచి ఆరెంజ్ షేడ్లో బోర్డర్ ఇచ్చారండి. అలాగే టెంపుల్ బోర్డర్ కూడా. పళ్ళులో వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ జరీ, గోల్డ్ జరీ ప్యానల్ వచ్చింది. అసలు ఎంత బాగుందంటే ఈ కలర్ కాంబినేషన్ కొత్తగా చూస్తున్నానండి నేను ఖాదీలో. ఎందుకంటే బోత్ సైడ్స్ కూడా అవే బోర్డర్స్ వచ్చాయి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇది కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నట్టు గుర్తండి. ఎంత బాగుందోనండి ఈ శారీ. రెగ్యులర్ కాంబినేషనే కానీ చాలా చాలా అందంగా ఉంది. ఇది కలర్ ఏం చెప్పాలంటే ఆరెంజ్ కలర్, కాషాయం అట్లా ఒక షేడ్ అనమాట. అంటే కొట్టినట్టు లేకుండా చాలా బాగుంది. అలాగే గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చిందండి. గ్రీన్ టెంపుల్ బోర్డర్ కూడా ఉంది. చివర్లో వచ్చేసి రాణి పింక్ చిన్న టిక్ లాగా ఇచ్చారండి. సూపర్గా ఉంది శారీ అయితే. అలాగే పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్, చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి, చక్కటి ఆకుపచ్చ, చాలా చాలా బాగుంది. మంచి రెడ్తో అద్భుతంగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. అంటే కొన్ని రంగులు ఎప్పుడు చూసినా కూడా బోర్ కొట్టవు, అలాంటి కాంబినేషన్స్లో ఇది ఒకటి అనమాట. పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్, గోల్డ్ జరీ ప్యానల్ వచ్చింది. ఇది కలర్ కలర్ అని చెప్పి జరీ కూడా గోల్డ్ కలర్ వస్తుంది. చాలా బాగుందండి శారీ అయితే. ఇదిగోండి ఇది కూడా సూపర్ కాంబినేషన్ అండి. మీరు ఇందాక చూసారు, అంటే లైట్ మావు కలర్కి అది ఎట్లా అంటే లైట్ ఆరెంజ్ బోర్డర్ లాగా చూసారు. ఇది వచ్చేసి డార్క్ మావు కలర్కి రెడ్ బోర్డర్ అండి, బ్రిక్ రెడ్. అది లైట్ ఆరెంజ్ కూడా కాదు, ఆరెంజ్ షేడ్ అనుకోండి. ఇది బ్రిక్ రెడ్. ఈ కాంబినేషన్ కూడా కొత్తదేనండి, చాలా బాగుంది. ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్ ఉంది. చాలా అద్భుతంగా ఉందండి ఈ శారీ కూడా.
శారీ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్కి లైట్ ఎల్లో అండి, చాలా లైట్ ఎల్లోతో కల్నేత లాగా వచ్చిందండి. బోర్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఎందుకో చూడగానే అలా డిఫరెంట్గా అనిపిస్తుంది. పళ్ళులో వచ్చేటప్పటికి గోల్డ్ జరీతో ప్యానల్ ఇచ్చారు. ఇదిగోండి, బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. చాలా బాగుందండి ఇది కూడా. ఎందుకంటే ఖాదీలో కొంచెం ఈ కల్నేత స్టైల్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే బయట ఉండొచ్చు, మనం తెప్పించినప్పుడు ఇలా రావడం అనేది ఫస్ట్ శారీ. నేను రీసెంట్ టైమ్స్లో 2-3 టైమ్స్ చెప్పాను కదండి, నాకు అస్సలు ఇష్టం లేని కలర్ అంటే కాఫీ పొడి కలరు, అలాగే నేవీ బ్లూ అండ్ మెహందీ గ్రీన్. కానీ కాఫీ పొడి కలర్లో రాను రాను ఫ్యాన్ అయిపోతున్నానండి అని చెప్పా కదా, అలాగే నిజంగా ఈ చీర కూడా అంత బాగా నచ్చేసిందండి. ఎగ్జాక్ట్ కాఫీ బ్రౌన్కి రెడ్, అంటే కొట్టినట్టుండే చిల్లీ రెడ్ అలా కాకుండా ఇది ఒక డిఫరెంట్ షేడ్ అండి, టొమాటో రెడ్ అట్లా అనొచ్చు. చాలా బాగుంది అసలు కాంబినేషన్ అయితే. పళ్ళులో వచ్చేటప్పటికి గోల్డ్ జరీ ప్యానల్ ఉందండి. అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చండి. చీర అయితే నాకు అంత నచ్చేసింది, చాలా చాలా బాగుంది. ఇదిగోండి, బోత్ సైడ్స్ బోర్డర్స్ ఇలా ఉన్నాయి. ఇది వచ్చేసి కలరు రాణి పింక్ లాగా బ్రైట్ గాను కాదండి, అలా అని రెడ్ కూడా కాదు, అదొక లాంటి పింక్ అనమాట. ఎల్లో కాంబినేషన్లో వచ్చిందండి. సూపర్గా ఉంది చీర అయితే. ఇవి మల్టిపుల్ పీసెస్ వచ్చాయండి. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్ ఉంది. నేను కొన్ని గుర్తున్నాయి చెప్తున్నానండి, మల్టిపుల్ ఇది ఉంది అని. కొన్ని ఏమో చెప్పడం మర్చిపోతున్నాను, లేదంటే ఏది ఉందా అనేది నాకు కన్ఫర్మ్గా గుర్తులేదు. బాగా గుర్తున్నాయి మాత్రం చెప్తున్నాను. కానీ తొందరగా తీసుకోండి, ఎక్కువ చీరలు ఏం లేవు కదా, అందుకని. చాలా బాగుంది ఇది కూడా. ముళ్ళగోరింత కలర్లో డార్క్ కలర్ అండి, భలే ఉంది ఇది కూడా. అంటే ఈసారి వచ్చిన చీరల్లో ఎక్కువ శాతం కొంచెం కొత్త కాంబినేషన్స్, మనం ఎప్పుడు చూసే ఖాదీ చీరలు కాకుండా కొత్త కాంబినేషన్స్ వచ్చాయి. అందుకే నాకు చాలా చీరలు నచ్చేసాయి ఈసారి. ముళ్ళగోరింత కలర్కి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది అసలు. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీతో ప్యానల్ వచ్చిందండి. ఇది కూడా గాజు వన్నె బ్లూ మనం ఇందాక చూసాం కదండి, అది వచ్చేసి ఎల్లో బార్డర్తో చూసాము. ఇప్పుడు మీరు చూడబోతున్నది వచ్చేసి ఆరెంజ్. చాలా బాగుందండి ఇది కూడా. ఈసారి మాత్రం అన్ని అద్భుతమైన చీరలు వచ్చాయండి, మరి ఎవరెవరు తీసేసుకుంటారో కానీ. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్. ఇదిగోండి, ఇక్కడ ఒక మరకలాగా కనపడుతుంది కదా, ఇది గమ్ అండి. శారీ మెజర్ చేసుకుంటూ మగ్గం మీద పెట్టినప్పుడు గమ్ పెడతారు. అది కొన్నిసార్లు చీర తయారయ్యేటప్పటికే పోతుంది, కొన్నిసార్లు అలా ఉండిపోతుంది. దాన్ని మరక అనుకుంటారేమోనని, ఎందుకంటే ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు, అందుకని చెప్తున్నా. ఇదిగోండి బోర్డర్, ఇదిగోండి థ్రెడ్స్ బిగించినప్పుడు ఇదిగోండి ఇలా ఒక సేమ్ డిస్టెన్స్లో ఇలా చిన్న హోల్స్ లాంటివి కనిపిస్తాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయండి చీరలు అయితే, అసలు వదిలిపెట్టలేనంత అందంగా ఉన్నాయి. మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా అయిపోతూ ఉంటాయి కాబట్టి త్వరపడండి. ఖాదీ చీరల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీకు నచ్చిన చీర పర్చేస్ చేసేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.